మా ప్రాపర్ వచ్చేసి రెడ్డిగనాపూర్ తాండూరు కాన్స్టిట్యున్సీ. ఉస్మాన్ సీట్లో నేను ఎంఏ బీఎడ్ కంప్లీట్ చేసుకొని పిహెచ్డీ కూడా ప్రాసెస్ నడుస్తుంది. ఎన్నో దశలుగా నాకు ఊహ ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినప్పటికీ చాలా 2009 నుంచి చాలా కీలకంగా పనిచేసాను. కోదండంశంతో కానీ మన విద్యార్థి చేస్తూ చాలా కీలకంగా పనిచేసి సార్ అందించుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సకల జన సమ్మె కావచ్చు, రైలుక కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని నేను కష్టపడి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను తెలంగాణ ఉద్యమంలో. ఎన్నో కష్టపడి రైలు లోకలు కూడా సైతం చేయడం జరిగింది. మా స్వగ్రామంలో ఏవన్ ఖైదీగా నా మీద నాన్ వేలుగుల కేసు కూడా నమోదు చేశారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో అయితే సుమారు ఒక 100 కేసులు నా మీద నమోదు కావడం జరిగింది. ఆ విధంగా ఉద్యమాన్ని ఎన్నో అవంతరాలు అయినప్పటికీ నిజంగా ఈరోజు ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు. ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేరో, ఎవరైతే ఉద్యమానికి సహకరించలేరో అలాంటి నాయకులకి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చింది. మా ఉద్దేశం ఒకటే, ఎవరైతే నిజంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకు చరిత్రలో వక్రీకరించండి. కానీ మీరేం చేస్తున్నారంటే చరిత్ర కాకుండా అబద్ధాల చరిత్రను వక్రీకరిస్తున్నారు. అదే మా ఒక ఇంటెన్షన్. కాబట్టి నిజంగా తెలంగాణ చరిత్ర అంటే మాలాంటి విద్యార్థి ఉద్యమకారులు చాలామంది మరుగున పడిపోయారు. కాబట్టి వాళ్ళందరినీ వెలికి తీస్తున్నటువంటి ఈ ప్రజా తెలంగాణ ఉద్యమ వేదిక, బచావ్ తెలంగాణ ఉద్యమ వేదికకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉద్యమ చరిత్రను తెచ్చినట్టయితే ఈ ప్రపంచానికి ఇదొక గొప్ప పరిచయ వేదికగా నేను అభివర్ణిస్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి తాండూరు కాన్స్టిట్యున్సీ నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా మా మీద అటెండ్ మర్డర్ చేయాలని చూశాడు. మా మీద ఎన్నో అవతారాలు పెట్టినప్పుడు మేము భయపడలేదు. భయపడలో విద్యార్థులకు ఎప్పుడు భయపడం, అవసరమైతే భయపెట్టిస్తాం అనే స్థాయిలో పోరాటం చేసి మా ఉద్యమ స్పిరిట్, మా నిబద్ధతతో చాలా పోరాటం చేసి ఆయన పైన తాండూరులో ఆయన పైన కేసు పెట్టిన చరిత్ర ఒకందే సంజయ్ గౌడ్ చరిత్ర. ఆ చరిత్రగానే ఉంటుంది. కాబట్టి ఏ విధంగా భయపడేది లేదు. భవిష్యత్తులో కూడా భయపడను. తప్పకుండా నా లక్ష్యం ఒకటే, ప్రభుత్వ ఉద్యోగ ప్రొఫెసర్ కోదండం సార్ ఏ విధంగా టీచర్ అయ్యాడో ఆ విధంగా టీచర్ అయ్యి తర్వాత శాసనసభలోకి అడుగుపెట్టడమే నాకు లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్య సాధన దిశగా ఎన్ని అవాంతరాలైనా నేను వెనుకాడను. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చెరుకు సుధాకర్ సార్ గారికి, మరి అదేవిధంగా శ్రీశైల రెడ్డి అన్న గారికి, వారందరికీ పేరున నేను ప్రజా తెలంగాణ ఉద్యమ వేదిక నుంచి, విద్యార్థి చేసి నుంచి, ఉస్మానియా విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ విధంగా ఉద్యమంలో వెనుకబడినటువంటి అందరినీ స్వాగతించాలని కోరుకుంటున్నాను.